హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ రోజు మనము పేపర్ ట్రేడింగ్ యాప్ గురించి తెలుసుకుందామండి. పేపర్ ట్రేడింగ్ యాప్ అంటే అందరికీ మీకు తెలిసిందే. తెలియనోళ్లకు మళ్ళీ ఒకసారి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ పేపర్ ట్రేడింగ్ యాప్ అంటే ట్రేడింగ్ చేసేటప్పుడు రియల్ మనీతో కాకుండా పేపర్ అమౌంట్ తోని, అంటే అక్కడ విధంగా మనకు అమౌంట్ అనేది చూపిస్తుంది. ఆ అమౌంట్ తోని మనము ట్రేడ్ అనేది చేయొచ్చు. ఇక్కడ నేను చూపించే యాప్ లో మీకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మాత్రమే ఉంటాయి. స్టాక్స్ అనేటివి ఇక్కడ మనకు చూపించట్లేదు అనమాట. రాబోయే రోజుల్లో ఇవి ఉంటాయి అనమాట. ఇంకోటి ఏంటంటే ఇందులో మనకు డెస్క్టాప్ వర్షన్ అనేది లేదు, ఓన్లీ మనకు మొబైల్ యాప్ వర్షనే ఉందన్నమాట. పేపర్ ట్రేడింగ్ చేయడం వల్ల మీకు ఎలాంటి స్కిల్స్ అనేది డెవలప్ అవుతాయి అనేది మీకు చెప్తాను. ఒక స్ట్రాటజీ డెవలప్ చేసిన తర్వాత మీరు రియల్ మనీతోని మీరు ఎప్పుడైనా సరే మీరు ట్రేడింగ్ అనేది చేయొద్దు. ఎందుకంటే ఆ స్ట్రాటజీలో మీకు ఎంత విన్నింగ్ రేషియో ఉన్నా సరే మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు చాలా పాయింట్స్ అనేది మైండ్ లో పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మీరు మనీ మేనేజ్మెంట్ తో పాటు సైకాలజీ అనేది డెవలప్ అయి ఉండాలి. ఈ రెండింటిని మనము ఇంప్రూవ్ చేసుకుంటే మనము ట్రేడింగ్ లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఉంటాయి. మనీ మేనేజ్మెంట్ అంటే మీరు ఒక ట్రేడ్ చేస్తున్నప్పుడు మీరు మీ దగ్గర ఉన్న క్యాపిటల్ ని ఎంతవరకు మీరు కాపాడుకోగలుగుతున్నారు అనేది ఇక్కడ మనము మనీ మేనేజ్మెంట్ లో మనం చూస్తాం. అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు సైకాలజీ అనేది డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ట్రేడ్ అనేది మనం తీసుకుంటున్నాం అనుకుందాం. అక్కడ మనం తీసుకునేటప్పుడు ఎమోషన్స్ అనేటివి మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనము ఆ ఎమోషన్స్ ని కంట్రోల్ చేయాలన్నా, మనము ప్రాపర్ గా డిసిప్లిన్ తోని రిస్క్ రివార్డ్ అనేది మెయింటైన్ చేయాలన్నా మీకు ఈ పేపర్ ట్రేడింగ్ యాప్ అనేది మొదటిలో మీకు చాలా యూజ్ అవుతుంది. మొదటిలో ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే, మీకు ట్రేడ్ చేసేటప్పుడు ఒకవేళ మీరు రియల్ అమౌంట్ తో ట్రేడ్ చేస్తున్నారు అనుకుందాం, అక్కడ మీకు స్టాప్ లాస్ అనేది ఒక 500 రూపీస్ స్టాప్ లాస్ పెట్టి మీరు 1000 రూపీస్ అనేది ప్రాఫిట్ అనేది పెట్టారనుకుందాం. అలా మనము ఫస్ట్ డే అనేది ఒక స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. సెకండ్ డే మీకు ఎంతో కొంత ప్రాఫిట్ అనేది వచ్చి ఉంటుంది. థర్డ్ డే అనేది మళ్ళీ మీకు స్టాప్ లాస్ అనేది కొట్టింది. అలాగే మీకు ఫోర్త్ డే స్టాప్ లాస్ కొట్టింది. అలాగే ఫిఫ్త్ డే స్టాప్ లాస్ కొట్టి మీకు ఆల్మోస్ట్ మీరు తీసుకున్న క్యాపిటల్ కి 50% అనేది మీకు అమౌంట్ అనేది లాస్ వచ్చింది. లాస్ వచ్చినప్పుడు మీరు అమౌంట్ మళ్ళీ ట్రేడ్ చేయడానికి మీరు భయపడతారు. అలాంటప్పుడు మీకు పేపర్ ట్రేడింగ్ యాప్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ముందుగా మనము పేపర్ ట్రేడింగ్ యాప్ లో మన స్ట్రాటజీ అనేది టెస్ట్ అనేది చేస్తాం. చేసిన తర్వాత మీకు సక్సెస్ అనిపించిన తర్వాత ఇందులో విధంగా మీకు అమౌంట్ చూపిస్తుందండి. ఒక 10 lakhs వరకు చూపిస్తుంది. ఆ అమౌంట్ ని మీరు ఒకవేళ డబల్ చేసారు అనుకోండి, మీకు కాన్ఫిడెన్స్ అనేది బాగా డెవలప్ అవుతుంది అనమాట. ఒక డిసిప్లిన్ తో పాటు చేయాలి. మీ పేపర్ ట్రేడింగ్ లో చేసేటప్పుడు విధంగా ఒక డిసిప్లిన్ తో పాటు మీరు ట్రేడింగ్ అనేది చేయాలన్నమాట. అది రియల్ అమౌంట్ అని అనుకొని ట్రేడ్ అనేది చేయాలి. చేసినప్పుడు అప్పుడు మీకు ఏమవుతుందంటే, మీరు రియల్ అమౌంట్ తో చేసేటప్పుడు విధంగా మీకు సేమ్ ఎమోషన్స్ అనేటివి అక్కడ వర్కౌట్ అవుతాయి అనమాట. అర్థమైందండి? అలా మీరు ట్రేడింగ్ అనేది ప్రాక్టీస్ అనేది చేయొచ్చు పేపర్ ట్రేడింగ్. ఇప్పుడు మనము పేపర్ ట్రేడింగ్ యాప్ ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు మనము యాప్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది చూద్దాము. ఇక్కడ ముందుగా మనము ప్లే స్టోర్కి వెళ్ళాలి. నేను ఇక్కడ ప్లే స్టోర్ ఓపెన్ చేసుకుంటున్నాను. ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత మీకు కింద సర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది, థర్డ్ ఆప్షన్. దీని క్లిక్ చేస్తే మీకు ఇందులో సర్చ్ లో మీకు పేపర్ ట్రేడింగ్ యాప్ ఇండియా అని టైప్ చేయాలి. టైప్ చేస్తే మీకు ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మీకు చాలా రకాలైన పేపర్ ట్రేడింగ్ యాప్స్ అనేవి చూపిస్తాయి. ఫ్రీ కాదండి ఇవన్నీ, కొన్ని అమౌంట్ అడుగుతాయి, కొన్ని కొంతవరకే లిమిట్ ఇస్తాయి అనమాట. కానీ ఇక్కడ మీకు పేపర్ ట్రేడింగ్ యాప్ ఇండియా అని ఉంది కదా, ఇక్కడ ఈ దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ లోగో అనేది చూసుకోండి ఒకసారి. ఈ లోగో అనేది ఇలా ఉంటుంది. ఇది మనము ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఓపెన్ అని క్లిక్ చేస్తున్నాను. ఓపెన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ముందుగా అడిగేది గూగుల్ తో సైన్ ఇన్ అనేది అడుగుతుంది అనమాట. మీరు జీమెయిల్ తో కానీ గూగుల్ తో కానీ సైన్ ఇన్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ ముందుగా మనము వాచ్ లిస్ట్ అనేది చూద్దాము. ఇక్కడ వాచ్ లిస్ట్ అనేది మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. అంటే మనము ఏదైనా ట్రేడ్ తీసుకునేటప్పుడు ఇక్కడ స్ట్రైక్ ప్రైజెస్ అనేటివి యాడ్ చేసుకోవచ్చు అనమాట. లేదా మనము స్టాక్స్ ఉంటే స్టాక్స్ అనేటివి ఇక్కడ యాడ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ కింద ఇంకొక ఆప్షన్ ఉంది, ఆర్డర్స్ అని. మనం ఏదైనా ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ ఆర్డర్స్ అనేటివి మనకు ఇందులో కనిపిస్తాయి అనమాట. ఏ ఆర్డర్ అనేది ఎంట్రీ అయ్యామో, ఏ ఆర్డర్ అనేది ఎగ్జిట్ అయ్యామనేది కనిపిస్తుంది. అలాగే పొజిషన్స్ లో ఇప్పుడు మనం ట్రేడ్ తీసుకున్నది పిఎన్ఎల్ అనేది ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది మనకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. అలాగే ఇక్కడ మనకు అకౌంట్ అనేది ఒకటి ఉంది. ఈ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మీ పేరు, ఇక్కడ అవైలబుల్ మార్జిన్ అనేది 10 lakhs అనేది ఇస్తుంది అనమాట. మనకు ఈ 10 lakhs తో మనము ట్రేడ్ అనేది చేయాలన్నమాట. ఒకవేళ మీకు ఫండ్స్ మొత్తం తగ్గిపోయిన తర్వాత మీకు ఇక్కడ రివార్డ్ పాయింట్స్ తో లోడింగ్ అని ఉంది కదండి, లోడింగ్ 10,000 రివార్డ్స్ అని ఉంది కదండి. ఇక్కడ ఒక యాడ్ అనేది డిస్ప్లే చేస్తుంది. దాన్ని మనం క్లిక్ చేస్తే మనకు రివార్డ్ పాయింట్స్ అనేది వచ్చి మళ్ళీ మనము
ట్రేడింగ్ అనేది చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా అండి, ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు సెట్టింగ్స్ ఇవన్నీ చూపిస్తుంది, సైన్ అవుట్ సెట్టింగ్స్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు మనము ఒక ట్రేడ్ అనేది తీసుకొని చూద్దాము. వాచ్ లిస్ట్ లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఆప్షన్ చైన్ గిటార్ చూపిస్తుంది అనమాట. ఇందులోనే మీకు ఇక్కడ చూడండి, ఇప్పుడు నిఫ్టీ కావాలా మీకు బ్యాంక్ నిఫ్టీ కావాలనేది పైన మీకు ఓన్లీ ఇప్పుడైతే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మాత్రమే చూపిస్తుంది ఈ యాప్లో. ఎక్కువ శాతం చాలా మంది బ్యాంక్ నిఫ్టీలో చేస్తారు కాబట్టి నేను బ్యాంక్ నిఫ్టీ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మనకు ఆప్షన్ చైన్ ఫ్యూచర్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ చార్ట్ గిట కనిపిస్తుంది. మీకు వ్యూ నిఫ్టీ బ్యాంక్ చార్ట్ అని ఉంది కదండి, దీని మీద క్లిక్ చేస్తే మీకు చార్ట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. డైరెక్ట్ ఇది ట్రేడింగ్ వ్యూ కి మనకు ఫార్వర్డ్ అనేది అవుతుంది. ఇక్కడికి వెళ్ళి మనము చార్ట్ అనేది చూసుకోవచ్చు. అలాగే మనము ఇక్కడ ఆప్షన్ చైన్ ఉంది, ఫ్యూచర్స్ అనేది ఉంటాయి అనమాట. ఇక్కడ ఆప్షన్ చైన్ మీద క్లిక్ చేస్తే మనకు ఆప్షన్ చైన్ ఇప్పుడు మార్కెట్ అనేది ఏ ప్రైస్ లో మార్కెట్ అనేది మూవ్ అవుతుంది అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. అలాగే ఇక్కడ మనకు ఎక్స్పైరీస్ అనేటివి ఇక్కడ చూపిస్తాయి అనమాట. 29th ఎక్స్పైరీ ఒకటి ఉంది, 26కి ఎక్స్పైరీ ఒకటి ఉంది, 31కి ఎక్స్పైరీ ఒకటి ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఎక్స్పైరీ అనేది చూడొచ్చు. అలాగే ఇక్కడ మనం ఒక ట్రేడ్ అనేది తీసుకొని చూద్దాము. ఇక్కడ మనకు మార్కెట్ అనేది కిందికి పోతుంది అనుకుందాము అండి. కిందికి పోతుంటే మనము దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనము ఎట్ ద మనీ మీద క్లిక్ చేస్తే 52,200 ఎట్ ద మనీ మీద క్లిక్ చేస్తే నేను పిఈ ఇక్కడ క్లిక్ చేస్తే నాకు ఇది వాచ్ లిస్ట్లో అనేది యాడ్ అవుతుంది అనమాట. అలాగే నేను పైకి వెళ్తుంది అనుకుంటే నేను ఇక్కడ సిఈ అనేది ఎట్ ద మనీ అనేది క్లిక్ చేస్తాను. దీని మీద క్లిక్ చేస్తే ఇది వాచ్ లిస్ట్లో అనేది యాడ్ అవుతుంది. ఇది వాచ్ లిస్ట్లో యాడ్ అయిన తర్వాత మనము ఇక్కడ సిఈపి అనేది ఇక్కడ వాచ్ లిస్ట్లో యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత మనము ఇక్కడ నుంచి డైరెక్ట్ మనము బై సెల్ అనేది మనం చేయొచ్చు అనమాట. ఒకవేళ ఇప్పుడు నేను బై అనేది చేద్దాం అనుకుంటున్నాను, ఇక్కడ బై అనేది కొడుతున్నాను. ఇక్కడ బై కొట్టినప్పుడు నాకు ఎన్ని లాట్స్ అని అడుగుతుంది అనమాట. ఎన్ని లాట్స్ అనేది అడుగుతుంది. ప్లస్ ఇక్కడ మార్కెట్ ప్రైస్కే ఇది ఎంట్రీ అనేది అవుతుంది. ఇక్కడ ప్రైస్ అనేది ట్రిగర్ మనము నచ్చిన ప్రైస్లో పెట్టుకోవడానికి వీలుగా లేదనమాట ఇక్కడ. కాబట్టి మనము ప్రైస్ మీద కాకుండా డైరెక్ట్ మార్కెట్ ప్రైస్ మీదే మనము బై చేయాల్సి వస్తుంది ఇక్కడ మార్కెట్ ఈ యాప్లో. కాబట్టి నేను బై అనేది కొడుతున్నాను. బై కొడితే నాకు ఇది పొజిషన్స్లో మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అనేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఇలా మనము ఇది ట్రేడ్ అనేది తీసుకోవాలి. తీసుకొని మనము పేపర్ ట్రేడింగ్ యాప్తోని మనము ప్రాక్టీస్ అనేది చేయొచ్చు. ఇప్పుడు మనము ఎగ్జిట్ ఎలా అవుదాం అనేది చెప్తాను. ఇక్కడ చూడండి, యాడ్ అనేది కొడితే ఇక్కడ మనము మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా క్వాంటిటీ కావాలనుకుంటే మనము ఎక్స్ట్రా క్వాంటిటీ అనేది యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఎగ్జిట్ అని కొడితే మనము ఎగ్జిట్ అనేది కావచ్చు అనమాట. ఇది డైరెక్ట్ ఇక్కడ ఎగ్జిట్ అని కొట్టేసి మనము ఏ ప్రైస్ మీద ఎగ్జిట్ అవ్వాలి, మార్కెట్ ఆర్డర్ మీద ఇక్కడ ప్రైస్ అనేది మనం పెట్టుకోవడానికి చాయిస్ లేదు కాబట్టి డైరెక్ట్ మనం మార్కెట్ ఆర్డర్ మీదనే సెల్ అనేది చేసేస్తున్నాం. ఇక్కడ ఈ ప్రైస్కి అనేది సెల్ అనేది అయ్యింది. ఇక్కడ చూడండి, ఆర్డర్స్ అనేది మనం ఎప్పుడు బై చేసామో ఎప్పుడు సెల్ చేసామో అనేది మనకు క్లియర్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇలా మనము ఈ పేపర్ ట్రేడింగ్ యాప్లో మనం ట్రేడ్ అనేది చేయాలి. ఇక్కడ చూడండి, టోటల్ రిలీజ్డ్ పిఎన్ఎల్ అనేది మనకు 133 మైనస్ అనేది చూపిస్తుంది అనమాట. ఇలా మనం ట్రేడ్ అనేది చేయాలి. ఈ పేపర్ ట్రేడింగ్ యాప్లో ట్రేడ్ చేసి మన స్ట్రాటజీస్ అనేది మనము ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా అండి, ఈ వీడియో అనేది ఎలా అనిపించిందో లైక్ చేసి మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ వీరా.